హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఎంసెట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. వెబ్ ఆప్షన్స్ కూడా 8th నుంచే ఎనేబుల్ అయ్యాయి. ఇది చాలా లేట్, బట్ ఇదైతే మనం దృష్టిలో పెట్టుకొని చేయాలి వెబ్ ఆప్షన్ ఎక్సెల్ చేసేటప్పుడు. ఎందుకంటే లైక్ మనం చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల వేరే బ్రాంచ్ రావడం కానీ, కాలేజెస్ మంచిగా రాకపోవడం కానీ ఇలా జరుగుతాయి చాలా వరకు. సో మీరు అన్నీ ముందుగా చూసుకొని ఓకే చేయండి. మనకు 15th వరకు టైం ఉంది ఇంకా. సో తొందర పడకుండా కరెక్ట్ బ్రాంచ్ పెట్టుకున్నామా లేదా, లేకపోతే కరెక్ట్ కాలేజ్ ఉన్నాయా, మనకు వచ్చిన ర్యాంక్కి సెట్ అయ్యే కాలేజెస్ సెలెక్ట్ చేసినామా, ఆర్డర్ ఎట్లుంది, ఇంకా బ్రాంచ్ ప్రిఫరెన్స్ ఎట్లా పెట్టుకున్నాం, ఇవన్నీ ఒకసారి అయితే చెక్ చేసుకోండి. నేనైతే ఇప్పుడు మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ముందు లైక్ మనం తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటివి అవి చెప్పబోతున్నాను. సో దానికోసం మనమైతే ఇప్పుడు స్క్రీన్ రికార్డింగ్ నేను పెడతా, అది చూడండి. మీరైతే అఫీషియల్ సైట్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళాక మీకు ఎలా చూంచుతుంది ఇంటర్ఫేస్. పే, ప్రాసెసింగ్ ఫీ ఇది అయిపోయింది. స్లాట్ బుకింగ్, క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్, రిజిస్ట్రేషన్ లాగిన్తో మీరు వెబ్ ఆప్షన్స్ ఎక్సెల్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఇక్కడ చూంచుతుంది ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్, లిస్ట్ ఆఫ్ కోర్సెస్. ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ చూసుకోండి ఫస్ట్. మీరు సెలెక్ట్ చేసుకునే కాలేజ్వి ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్లోకి వెళ్తే మీకు కాలేజ్ ఫీ ఎంత ఉంది, జేఎన్టీయూ అఫిలియేటెడా లేకపోతే ఓయూ అఫిలియేటెడా, ఇంకా ఏంటి మనకు హాస్టల్ ఫెసిలిటీ ఉందా లేదా, ఇవన్నీ ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్లో ఉంటుంది. మీకు ఒకవేళ ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ రాకపోతే మీరైతే ఫీ స్ట్రక్చర్ కన్సిడర్ చేసి కాలేజెస్ పెట్టుకుందామంటే ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్లోకి వెళ్ళి ఫీ స్ట్రక్చర్ అనేది చూసుకోండి. చాలా వరకు ఇలా మిస్టేక్ అయ్యి మనం వెళ్ళిన తర్వాత ఆ ఫీ అనేది ఎక్కువ ఉంది. సో ముందే చూసుకోండి. ఇంకా లిస్ట్ ఆఫ్ కోర్సెస్ అంటే అందులో మీకు లైక్ ఇంజనీరింగ్కి ఇప్పుడు ఎంటర్ అయ్యే వాళ్ళకి ఏమేమి కోర్స్ ఆఫర్ చేస్తున్నారు అవన్నీ లిస్ట్ ఉంటుంది. మీరైతే ఇప్పుడు ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్లోకి వెళ్ళి లైక్ ఇక్కడ మీకు చాలా వరకు ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కనిపిస్తున్నాయి. ఇన్స్టిట్యూట్, ఇంకా దాని ప్లేస్ ఎక్కడ, ఆ రీజియన్ ఏంటి, ప్రైవేటా, ఓయూ ఆర్ జేఎన్టీయూ, కోయడా, ఇవన్నీ మీకు ఫస్ట్ చూంచుతుంది. టోటల్ కాలేజెస్ కూడా మీరు ఎన్ని ఉన్నాయో చూసుకోవచ్చు. లైక్ మీ ప్లేసెస్కి దగ్గర ఉన్న కాలేజెస్ పెట్టుకుందామన్నా మీరు చూసుకోవచ్చు ఇందులోకి వెళ్ళి. ఇప్పుడైతే మనం ఏదో ఒక కాలేజ్ సెలెక్ట్ చేసి చూద్దాం. సిఎంఆర్కే, ఇది కోయడ్, ఇది మేడ్చల్ డిస్టిక్, జేఎన్టీయూ అఫిలియేటెడ్. 2002లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇంకా హాస్టల్ ఫెసిలిటీ గర్ల్స్కి బాయ్స్కి ఉంది. టోటల్ సీట్స్ ఎన్ని ఉన్నాయి, కన్వీనర్ సీట్స్, ఎంసెట్ నుండి వచ్చే వాళ్ళకి సీట్స్ ఎన్ని ఉన్నాయో కూడా మీకు వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇంకా ఆ కాలేజ్లో ఏమేమి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు, బ్రాంచెస్ అనేటివి కూడా మీకు తెలుస్తుంది. ఫీ స్ట్రక్చర్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో మీకు ఇబ్బంది ఏమి ఉండదు. మీరు అయితే వాళ్ళు ఆఫర్ చేసే బ్రాంచెస్ ఇంట్రెస్ట్ ఉంటే అవి సెలెక్ట్, ఫస్ట్ మీరు బ్రాంచ్ ఏదో ఒకటి సెలెక్ట్ కాండి, ఈ బ్రాంచ్లోకి వెళ్తా అని. తర్వాత దాన్ని బట్టి కాలేజెస్ సెలెక్ట్ చేసుకోండి. చాలా వరకు సిఎస్సి అఫిలియేటెడ్ కాలేజెస్కి వెళ్దాం అనుకుంటారు. చాలా వరకు ఇప్పుడు సిఎస్సి ఇంకా సిఎస్సి అలైడ్ బ్రాంచెస్ తీసుకుంటున్నారు. సో మీరు ముందుగానే ఆ కాలేజెస్లో అలైడ్ బ్రాంచెస్ ఏమేమి ఉన్నాయో తెలుసుకొని దాన్ని బట్టి పెట్టండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే. అప్పుడు ఇంకా మంచి కాలేజ్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. టోటల్ కాలేజెస్ అయితే మీరు చూసుకోవచ్చు లైక్ అరౌండ్ 160 ఆర్ సంథింగ్ ఉన్నాయి. ఇక్కడ టీకేఆర్ కాలేజ్ తీసుకుంటే ఇది కోవిడ్. హాస్టల్ ఫెసిలిటీ అయితే గర్ల్స్కి అయితే ఉంది, జేఎన్టీయూ అఫిలియేటెడ్. ఇంకా మీరు చూసుకోవచ్చు కాలేజెస్. ఇప్పుడు లిస్ట్ ఆఫ్ కోర్సెస్ చూద్దాం. మనకు టోటల్ ఇప్పుడు ఇంజనీరింగ్ కోర్సెస్ ఏమేమి ఆఫర్ చేస్తున్నారో ఇక్కడ ఉంటాయి.
ఇంజనీరింగ్, ఫార్మసీ ఇవన్నీ ఉంటాయి ఇక్కడ. మీరైతే చూసుకోవచ్చు, లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. ఇందులోనే మీరు బ్రాంచ్ కోడ్ అనేది ఫస్ట్ నోట్ చేసుకోండి. మీరు ఏ బ్రాంచ్ అయితే అనుకుంటారో ఆ బ్రాంచ్ కోడ్ నోట్ చేసుకోండి. ఎందుకంటే సిఎంఏ అని, సిఎస్ అని, ఇలా డేటా సైన్స్ కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ, ఇలా చాలా వరకు కోడ్స్ సిమిలర్గా ఉంటాయి. బ్రాంచ్ కోడ్స్ లాస్ట్కి వేరీ అవుతుంది. సో మీరు బ్రాంచ్ కోడ్ అనేది సెలెక్ట్ చేసుకొని చూసుకోండి. మీకు ఏం డౌట్స్ ఉన్నా మీకు డీటెయిల్డ్ గైడ్ అనేది ప్రొవైడ్ చేసి ఉంటారు వాళ్ళు. పీడిఎఫ్ ఉంది, అది చూసుకోండి. లైక్ అక్కడ చూసుకుంటే మనకు ప్రాసెసింగ్ ఫీ ఎప్పుడు పే చేయాలి, ఎప్పుడు అలాట్మెంట్ ఆర్డర్ వస్తుంది, ఆప్షన్స్ ఎప్పుడు ఫ్రీజ్ అవుతాయి, నెక్స్ట్ సెకండ్ ఫేజ్ ఎప్పుడు ఉంటుంది, మీకు కావాల్సిన మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఏ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి కాలేజ్కి, వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలో కూడా ఈ గైడ్లో ప్రొవైడ్ చేసి ఉంటారు. ఒకసారి అది చూసి మీరు పెట్టుకోండి. మీకు టోటల్ ఆల్ ఇన్ వన్ గైడ్ అంటే ఇది మొత్తం ఉంటుంది. ఇందులో ఫీ రియంబర్స్మెంట్ ఎవరెవరికి వస్తుంది అని చూసుకోవచ్చు. ఇందులో లైక్ చూసుకుంటే ఫైనల్ ఫేజ్ అని, ఇంకా సెకండ్ ఫేజ్లో ఎన్సీసీ వాళ్ళకు, మీరైతే మీ ర్యాంక్ మంచిగా ఉన్న చాలా వరకు ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేయండి. ఒకవేళ మీకు మంచి ర్యాంక్ ఉంటే మంచి కాలేజ్లోనే వచ్చేస్తుంది, టాప్లోనే. ఒకవేళ బై ఛాన్స్ సీట్ అలాట్ కాకపోతే ప్రాబ్లం అవుతుంది. సో ఎక్సర్సైజ్ యాజ్ మెనీ ఆప్షన్స్ యాజ్ పాసిబుల్. ఇట్లా ఒకటి పెట్టేసి నాకు ఇందులోనే వచ్చేస్తుంది అని అనుకోకండి, కాలేజెస్ పెట్టండి. ఇంకా మీరు కోర్ బ్రాంచా లేకపోతే సిఎస్సి అని ముందు ఫిక్స్ కాండి. కోర్ అయితే ముందే ఫిక్స్ కాండి, ఈ కోర్ బ్రాంచ్ చేస్తా అని. ఇంకా మీకు ఒకటి ఇంటర్నల్ స్లైడింగ్ కూడా ఉంటుంది కాలేజ్కి వెళ్ళిన తర్వాత. ఒకవేళ వాళ్ళకు బ్రాంచ్ నచ్చక వాళ్ళు స్లైడ్ అవుదాం అనుకుంటే, మీరు కూడా స్లైడ్ అవుదాం అనుకుంటే అట్లా ఇంటర్నల్గా కావచ్చు. బట్ అది రేర్ కేసెస్, దాని గురించి హోప్స్ పెట్టుకోకుండా, అది కూడా ఒక ఆప్షన్ ఉంటుంది. బట్ దాని మీద మొత్తం హోప్స్ పెట్టుకోకుండా మీరైతే ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడే చూసుకోండి. బ్రాంచ్, కాలేజ్ చూసుకోండి. ఇంకా ఆ కాలేజ్ ఫీ స్ట్రక్చర్, ఫీ ఎంత ఉందో కూడా చూసుకోండి. ఫీ రియంబర్స్మెంట్ రాకపోతేనైతే ఫీ మేజర్గా లైక్ 1 lakh ఎబో ఉంటుంది. సో కొన్ని కాలేజెస్కి తక్కువ ఫీ కూడా ఉంటుంది, మీరు చూసుకొని పెట్టుకోండి. ఇంకా హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉందో లేదో చూసుకొని పెట్టుకోండి. అన్నిటికీ ఇక్కడ ఇచ్చారు, క్యాండిడేట్ హ్యాస్ టు ఎక్సర్సైజ్ యాజ్ మెనీ ఆప్షన్స్ యాజ్ పాసిబుల్ టు అవాయిడ్ డిసప్పాయింట్మెంట్ ఆఫ్ నాట్ గెట్టింగ్ సీట్ అని. సో మీరైతే ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేయండి చాలా వరకు. మీకు ఈ గైడ్ ఒకటి ఫాలో అయితే ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.